మరోసారి రాజస్థాన్ రాయల్స్ కు నిరాశ తప్పలేదు. ఐపీఎల్ 2025 సీజన్ ప్లే ఆఫ్ రేస్ నుంచి ఆ టీం నిష్క్రమించింది. ముంబై ఇండియన్స్ చేతిలో చిత్తుగా ఓడిన రాజస్థాన్ లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. ఇప్పటికే సిఎస్కే ప్లే ఆఫ్ రేస్ నుంచి తప్పుకోగా ఇప్పుడు ఆర్ఆర్ కూడా ఆ లిస్టులో చేరింది. చెన్నై సూపర్ కింగ్స్ దూరమైన మరుసటి రోజే రాజస్థాన్ రాయల్స్ కూడా అదే బాటలో సాగింది. ఆశలు నిలవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ చిత్తుగా ఓడింది ముంబై చేతిలో. ఏకంగా 100 పరుగుల తేడాతో ఈ మ్యాచ్ లో రాజస్థాన్ పై ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. బుమ్రా, బోల్ట్, కరణ్ శర్మ బౌలింగ్ తో అదరగొట్టగా రికల్టన్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ లో వీరోచిత ఇన్నింగ్స్ ఆడారు. మొత్తంగా ఆల్ రౌండ్ ప్రదర్శనతో ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్ లో గెలిచి మొత్తం 7 విజయాలతో 14 పాయింట్లతో టేబుల్లో టాప్ లో నిలిచింది. దీంతో మరొక మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్ లోకి అడుగు పెడుతుంది ముంబై ఇండియన్స్. ఈ క్రమంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆర్సీబీని వెనక్కి నెట్టింది. ప్రస్తుతం రెండో స్థానంలో ఆర్సీబీ ఉండగా మొదటి స్థానంలో ముంబై ఉంది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ముంబై ఇండియన్స్ మొదట బ్యాటింగ్ చేసి కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 217 పరుగుల భారీ స్కోరు చేసింది. రియాన్, రికల్టన్ అలాగే రోహిత్ శర్మ మంచి శుభారంభం అందించారు. ఈ ఇద్దరు హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో తొలి వికెట్ కి ఏకంగా 116 పరుగులు జోడించారు. ఇక ఈ ఇద్దరు అవుట్ అయ్యాక సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా మరో వికెట్ పడకుండా ఈ ఇద్దరు 23 బంతుల్లో చెరో 48 పరుగులు చేసి ముంబై భారీ స్కోరులో కీలక పాత్ర పోషించారు. మొత్తంగా 2 వికెట్లు మాత్రమే కోల్పోయి రాజస్థాన్ ముందు 218 పరుగుల టార్గెట్ ఉంచారు. ఇక ఆ టార్గెట్ తో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ పై అంచనాలే ఉన్నప్పటికీ తుస్సుమనిపించారు ఈ మ్యాచ్ లో. గత మ్యాచ్ లో ఇదే స్టేడియంలో గుజరాత్ టైటన్స్ పై 210 పరుగుల టార్గెట్ ను కేవలం 15.5 ఓవర్లలోనే కంప్లీట్ చేసింది ఆ టీం. కానీ ముంబై ఇండియన్స్ పై మాత్రం రాజస్థాన్ టీం నిలబడలేకపోయింది. బోల్ట్, బుమ్రా దాటికి టాప్ ఆర్డర్ లేచిపోయింది. కేవలం 35 బంతుల్లోనే సెంచరీ కొట్టిన 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్ లో డకౌట్ అయ్యాడు. దీపక్ చాహర్ బౌలింగ్ లో ఒక్క పరుగు కూడా చేయకుండా పెవిలే చేరాడు. ఆ తర్వాత యశస్వి జైస్వాల్ వరుసగా బోల్ట్ బౌలింగ్ లో 2 సిక్సర్లు బాది టచ్ లోకి వచ్చిన ఆ తర్వాత బంతికి యశస్వి జైస్వాల్ వికెట్ ను కోల్పోయాడు. ఇక నితీష్ రాణా కూడా త్వరగానే అవుట్ అయ్యాడు. ఇలా వచ్చిన వారే వచ్చినట్టే 47 పరుగులకి 5 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ ఓటమి ఖాయమైంది. ఇక ఆ తర్వాత కూడా ఏ బ్యాట్స్మెన్ కూడా జట్టును ఆదుకునే ప్రయత్నం చేయలేకపోయారు. చివరిలో కాస్త కూస్తో జోఫ్రా ఆర్చర్ 30 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ట్రెంట్ బోల్ట్, కరణ్ శర్మ చెరో 3 వికెట్లు తీగా జస్ప్రీత్ బుమ్రాకు 2 అలాగే హార్దిక్ పాండ్యా, దీపక్ చాహర్ కు చెరొక వికెట్ దక్కింది. మొత్తంగా ఈ మ్యాచ్ గెలుపుతో ముంబై ఇండియన్స్ 14 పాయింట్లతో టేబుల్లో టాప్ లో నిలిచింది. ఓడిపోయిన రాజస్థాన్ లీగ్ దశ నుంచే ఇంటిముఖం పట్టింది.